హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాల్టి మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే వాకాయ కొబ్బరి పచ్చడి. పుల్లగా, కారంగా, కొబ్బరి రుచితో అదిరిపోయి ఈ పచ్చడి ఒక్కసారి చేస్తే మిస్ అవ్వకుండా రోజు తినాలని అనిపిస్తుంది. మరి అంత బాగుంటుంది దీని రుచి. అంతేకాకుండా 10 మినిట్స్లోనే సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. నార్మల్ కొబ్బరి పచ్చడిని అందరూ తింటారు, కానీ ఈ వాకాయ కొబ్బరి పచ్చడి మాత్రం నేను చూపించే ప్రాసెస్లో చాలా తక్కువ మంది చేస్తారు. సో మరి ఇలాంటి యూనిక్ అండ్ టేస్టీ వాకాయ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ వాకాయ కొబ్బరి పచ్చడిని చేయడం కోసం ఒక కడాయిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాలు ఇలా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకుని పప్పు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాలకి పప్పులు ఇలా రంగు మారాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలోకి 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. 1 నిమిషం వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఎండుమిర్చి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా ఎండుమిర్చి కాస్త రంగు మారాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పప్పులు తీసుకున్న ప్లేట్లోకి వీటిని కూడా తీసేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత ఇలా ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకుని మెత్తని పొడిలా బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ వేపుడు కారాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సర్ జార్లోకి 1 కప్పు దాకా ఫ్రెష్ కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు శుభ్రంగా కడిగి గింజలు లేకుండా తీసేసుకున్న వాకాయ ముక్కలు వేసుకోండి. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు వాకాయ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి. ఇన్ కేస్ పులుపు తక్కువగా తినేవాళ్ళైతే 3/4 కప్పు వరకు వాకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 4 పచ్చిమిర్చిని వేసుకోండి, లేదా మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పచ్చడిలో వేయించి పొడి చేసి పెట్టుకున్న వేపుడు కారాన్ని 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని ఇంకా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపును పెట్టుకుందాం. దానికోసం 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. 1 నిమిషం వేయించిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం వేయించిన తర్వాత లాస్ట్లో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువను వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపునంతా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తిన్నారంటే ఇంకా వేరే కర్రీ అనేది అవసరం ఉండదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ సీజన్ వెళ్లకుండానే వాక్కాయలతో ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా టేస్ట్ కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ మంచి రెసిపీస్ కోసం మన డైన్ విత్ దివ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.